అఖండ 2 టీజర్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను చూసుకోలేదు, వాల్యూమ్ 90% ఉందన్నమాట. సడన్గా టీజర్ పెట్టగానే నా చెవులో తుప్పు అంతా వదిలిపోయి చెవులు నొప్పి వచ్చేసినాయి భయ్యా. అరే ఏంట్రా ఇదని నాకు పిచ్చెక్కిపోయింది, ఒక నిమిషం అర్థం కాలేదు. కొంపదీసి నా ఫోన్ పోయిందా లేకపోతే ఇయర్ ఫోన్స్ పోయాయా, ఫోన్ నీళ్ళల్లో పడి ఏమన్నా తేడా కొట్టిందా ఏంటని భయం వేసింది అనమాట. తర్వాత 4-5 సార్లు తక్కువ వాల్యూమ్లో పెట్టుకొని చూస్తే అప్పుడు అర్థమైంది, ఓహో టీజర్కి బీజిఎం అలాగే ఇచ్చారనుకుంటా అని అనిపించింది అనమాట. చెప్తున్నాను కదా, బీజిఎం చాలా ఓవర్ లౌడ్గా ఉంది. బాలయ్య చెప్పిన డైలాగ్ కూడా నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు, కొంచెం తక్కువ సౌండ్ పెట్టుకొని చూస్తే ఏమీ అర్థం కాదనమాట. ఇంకా టీజర్ గురించి మాట్లాడాలంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్, ఇంకా అఖండ పార్ట్ 2 అంటే అఖండకి మూవీకి సీక్వెల్, ఇలాంటి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే లాజిక్స్ పట్టించుకోకూడదు, మ్యాజిక్ని మాత్రమే నమ్ముకోవాలి. సో దానికి అనుగుణంగానే టీజర్ అయితే ఉంది భయ్య. టీజర్లో చూస్తుంటే మొత్తం అంతా ఓవర్ యాక్షన్. అఫ్కోర్స్ బాలయ్య సినిమాలు ఓవర్ యాక్షన్ చూడడానికే వెళ్దాం అనుకోండి, కానీ బాలయ్య బోయపాటి ఈసారి దాన్ని మించి ట్రోల్ కంటెంట్ గట్టిగానే ఇవ్వబోతున్నారని నాకైతే ఈ టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. అండ్ చాలామంది ట్రోల్స్ కూడా చేస్తారనుకోండి, బట్ ఈ టీజర్ చూసి సినిమా కంటెంట్ గురించి మనం చెప్పకూడదు, ఈ చిన్న టీజర్ మాత్రమే. అండ్ అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఇదివరకు చెప్పిన డేట్ ప్రకారమే దసరాకే సెప్టెంబర్ 25 సినిమాని తీసుకొస్తున్నారు. మరి అప్పుడే ఓజీ మూవీ కూడా ఉంది కదా. యాక్చువల్లీ అఖండ 2 మూవీ వాళ్ళే ఫస్ట్ టైం ఆ డేట్ వేసుకున్నారు, ఓజీ వచ్చి మధ్యలో చేరింది. సో న్యాయంగా చెప్పాలంటే ఓజీ వెనక్కి తప్పుకోవాలి. మరి 2 సినిమాలు దూసుకుంటా వచ్చి ఒకే డేట్కి వస్తాయా లేకపోతే ఎవరైనా తగ్గుతారా లేదో చూడాలి. బట్ టీజర్ వరకు చూసుకుంటే తోపు అరాచకం అని చెప్పను, కానీ ఈ టీజర్ వరకు అయితే పాస్ అయిపోయింది. అంత గొప్ప కాదు కానీ పర్లేదు భయ్యా. అండ్ ముందు కంటెంట్ బాగుండాలి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అఖండ 2 మూవీలో సనాతన ధర్మం గురించి ఎక్కువ చూపించబోతున్నారు. కంప్లీట్ పాన్ ఇండియా అప్పీల్ అయితే ఉండబోతుంది. అందుకనే మంచు హిమాలయాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఊహించని స్పాన్ అయితే సినిమాలో ఉంటుంది. ఆల్రెడీ టీజర్లో మంచు హిమాలయాలు చూపించారు. ఇంకా బోల్డ్ అని వింతలు విశేషాలు ముందు మీరు సినిమా కంటెంట్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. టీజర్ అయితే పర్వాలేదు భయ్య, బాలయ్య ఫ్యాన్స్కి అఖండ మూవీని ఇష్టపడే వాళ్ళకి నచ్చుద్ది. ఆ ఓవర్ యాక్షన్, ఆ హడావిడి. మిగిలిన వాళ్ళకి ఏంట్రా బాబు ఈ సెన్స్లెస్ యాక్షన్ డ్రామా అని అనుకుంటాం. సో అది విషయం. మరి టీజర్ చూడగానే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రాసేయండి.